హాయ్ ఎవ్రీబడి, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి యానివర్సరీ వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశానండి. ఇంకా మా వారి కోసం నేను అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశానండి. అది ఇదేనండి, మాది మ్యారేజ్ది పత్రిక అండి. మ్యారేజ్ కార్డ్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇలాగైతే ఫ్రేమ్ చేపిద్దామనేసి అయితే ఫైనలీ ఈ యానివర్సరీకి అయితే సెట్ అయిందండి. ఎలా ఉందండి కామెంట్ చేయండి. ఇంకా మా వారికి అయితే మార్నింగే ఇంకా ఆఫీస్కి వెళ్తాడు కదండి. ఇంకా ఆఫీస్కి వెళ్ళే ముందు అయితే నేను గిఫ్ట్ అయితే ఇచ్చానండి. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే మ్యారేజ్ అయ్యేటప్పుడు చాలా సన్నగా ఉండేదానండి. చూస్తున్నారు కదా మీరు, వీడియోలో చూపిస్తున్నాను. అది వచ్చేసి మా పెళ్లి కార్డ్ అండి. పక్కనే వచ్చేసి నేను, మా వారండి. చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను. ఫైనలీ అయితే ఇంకా యానివర్సరీ రోజు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసారండి మా వారికి. ఎలా ఉందండి ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బాగుందండి. మా వారికి ఫస్ట్ స్టెప్ తెలియకుండా నేను సింగిల్గా మా అక్క హెల్ప్ తోటి అయితే ఈ ఫ్రేమ్ అయితే చేయించానండి. ఎలా ఉందండి? బాగుంది కదా? మీరు కూడా చెప్పండి ఎలా ఉందనేది. యానివర్సరీ కూడా మీ అందరి విషెస్ అయితే నాకు కావాలండి. అందరైతే కామెంట్ పెట్టండి, విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ఏమంటారు, బ్యూటిషియన్ అయితే కంప్లీట్ చేశానండి. దానికి సర్టిఫికేట్ కూడా సేమ్ మ్యారేజ్ యానివర్సరీ రోజైతే వచ్చిందండి. అదొక ఇంకోటి స్పెషల్ అనుకోవచ్చండి. యానివర్సరీ రోజు సర్టిఫికేట్ కూడా వచ్చేసిందండి. బ్యూటిషియన్ మొత్తం కోర్స్ కంప్లీట్ అయ్యిందండి. ఇంకా మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అని చేసుకొని అక్కడ ఈవెంట్కి అయితే వెళ్ళాను. తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా మా వారు నాకు సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారండి. యాక్చువల్లీ చెప్పాలంటే తనకు ఇలాగా గిఫ్ట్ ఇవ్వడం అంతగా నచ్చదండి. అంటే స్పెషల్ డేనే రోజే ఇవ్వాలా అనేది తన ఇంటెన్షన్ కాదు. తనకు ఎప్పుడైనా ఇవ్వాలనిపిస్తే, నాకు కావాలనిపిస్తే కొనిపిస్తూ ఉంటానండి. ప్రత్యేకంగా ఇలాంటి డేస్లో ఇవ్వాలనంటే తనకు ఏమి ఉండదండి. కాకపోతే నాకు ఇష్టం అండి సర్ప్రైజ్గా ప్లాన్ చేయడం అన్నా, నాకు సర్ప్రైజ్గా ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడం అంటే నాకు ఇష్టం. అందుకోసమే ఇంకా నాకు ఇష్టం అనేసి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారండి మా వారు. నేను ఇంట్లో లేను కదండి, ఈవెంట్కి వెళ్ళానని చెప్పాను కదా. బ్యూటిషియన్ది సర్టిఫికేట్ ఇస్తున్నారని చెప్పేసి నేను మార్నింగే వెళ్ళిపోయానండి. తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా వారైతే ఈ గిఫ్ట్ అయితే నాకు ఇచ్చాడండి. నాకు కొంచెం కప్స్ అంటే ఇష్టం కదండి, అందుకోసమే కప్సే గిఫ్ట్గా ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఒకటి క్వీన్, మరొకటి వచ్చేసి కింగ్ అండి. చాలా బాగుందండి. దాని రేటు కూడా చాలానే ఉందండి. ఇంకా చెప్పలేదు నేను వీడియోలో, కాకపోతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారైతే గిఫ్ట్ ఇస్తారని. తను కూడా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీ. ఇంకా లంచ్ తినేసిన తర్వాత మేము బల్కంపేట గుడికి అయితే వెళ్ళామండి. చెప్పాను కదా యానివర్సరీ అని. మార్నింగ్ వెళ్ళడం కుదరలేదండి. ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఈవెంట్కి వెళ్ళానని చెప్పాను కదా. మా వారికి కూడా కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది. ఇంకా అలాగా అనేసి అయితే ఈవినింగ్ అయితే బయలుదేరాము. ప్రతిసారి ఎక్కడికో ఒక చోటుకైతే వెళ్తామండి. ఇంకా ఈసారి టైం ఎక్కువ సెట్ కాలేదు. అందుకోసమే బల్కంపేట మనకు కొంచెం దగ్గరలో ఉంటుంది కదా, అందుకోసమే ఇంకా ఆ టెంపుల్కి అయితే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము వెళ్దామనేసి అయితే. ఇంకా అలాగైతే టైం గడిచిపోయింది. ఫైనలీ మ్యారేజ్ డే వచ్చేసింది కదండి. ఆ రోజు అయితే అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం అనేసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి.
టెంపుల్లో కూడా చాలా బాగా దర్శనం అయిందండి. మంచి అర్చన చేయించుకున్నాము. అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే మేము అనుకున్న పనులన్నీ నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఆ కోరిక నెరవేరాలని అయితే కోరుకున్నాను. మీరు కూడా అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదో ఒక సింబల్ అయితే పెట్టడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు కామెంట్ పెట్టడం వల్ల ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది నాకు కూడా తెలుస్తుంది. అందుకోసమే కామెంట్ చేయమంటున్నాను. లైక్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవన్నీ చూసాక ఖచ్చితంగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ఆల్ అనే ఆప్షన్లో పెట్టేసుకోండి. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత మంచిగా గుడి లోపల అయితే మనకు వీడియో తీసే ఆప్షన్ అయితే ఉండదు కదండి. ఇంకా బయటకు అంటే గర్భగుడిలోకి వెళ్ళి గుడి ప్రాంగణంలో కొంచెం సేపు కూర్చోవాలంటారు కదండి. అలాగా కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఇంకా పర్పుల్గా అయితే అర్చన చేసేటప్పుడైతే మా వారికి ఒక పులిహోర అయితే మెడలో వేశారండి. చాలా హ్యాపీ, మంచిగా అనిపించింది. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి గుడిలో కూర్చోవడం వల్ల. చాలా ప్రశాంతంగా అయితే కూర్చున్నాము. ఒక 1.5 hour దాకా అయితే గుడిలోనే టైం స్పెండ్ చేస్తామండి. నాకు ఇష్టం అండి గుడిలో కూర్చోవడం అన్నా, మళ్ళీ గుడిలో ఇలాగా అమ్మవారి పాటలు వినడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా పిల్లలకు కూడా చాలాసేపే కూర్చున్నారండి, ఏమంతగా సతాయించలేదు. ఇంకా గుడిలో అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే మీకు ఎంతమందికి తెలుసండి బల్కంపేట గుడి కింద కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే బయలుదేరాలండి. ఇంకా ఇంటికి వెళ్తూ కూడా చూడండి, మధ్యలో మీకు అర్థమవుతుంది ఇంకా ఎక్కడికి వెళ్ళామనేది అయితే ఖచ్చితంగా విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక కాసేపు కూర్చొని ఇంకా బయటికైతే బయలుదేరుతున్నామండి. ఇంకా మేమైతే ఈవినింగ్ అలా బయలుదేరాము కదండి. అమ్మవారి దర్శనం అయిపోయి అర్చన కూడా చేయించుకున్న తర్వాత తిరిగి బయటికి వచ్చే టైం కల్లా చీకటి పడిపోయిందండి. అరౌండ్ 7:30, 8 అలా అయిందండి. 7:30 ఏనండి, 8 ఏం కాలేదులేండి, 7:30 అయిందండి మ్యాక్సిమం. ఇంకా బండి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంటికైతే. బల్కంపేట గుడి ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ గుడిలో చాలా పూజలు అయితే జరుగుతాయండి. బోనాలు సండే అయితే బోనాల జాతర లెక్కనే ఉంటుందండి. కాకపోతే మా మ్యారేజ్ డే మండే రోజు అయితే ఉండేనండి, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మీకు. మండే రోజు ఉండే కదండి, వర్కింగ్ డే అవ్వడం వల్ల కొంచెం రద్దీ అయితే తక్కువ ఉన్నారు. సండే అయితే చాలామంది ఉంటారండి. సండే మళ్ళీ మంగళవారం రోజు మళ్ళీ శుక్రవారం రోజు అయితే చాలామంది ఉంటారండి. అమ్మవారు అయితే మనకు అంత క్లియర్గా అయితే దర్శనం ఇవ్వదండి, ఎందుకంటే జనాలు చాలామంది ఉంటారు కదండి. ఇలా వీకెండ్స్ ఏమంటారు వర్కింగ్ డే అయితే మనకు కొంచెం మంచిగా దర్శనం అవుతుంది. అమ్మవారు అనేది మంచిగా మనకైతే కనిపిస్తుంది. ఇంకా ఇంటికి వెళ్తుండగా మధ్యలో అది ఎక్కడో ప్లేస్ అయితే మర్చిపోయానండి. ట్యాంక్ బండ్ సరౌండింగే అనుకుంటా నాకు తెలిసి. అక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇదేనండి ఆ ఎగ్జిబిషన్.
ఏదంటే చేనేత వస్త్రాలు ఉంటాయి కదండి, అదైతే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిందండి. లోపటైతే వీడియో ఏం షూట్ చేయలేదు. నాకైతే కొంచెం అంతగా ఏం నచ్చలేదండి. నేనైతే మామూలుగా అలా రఫ్గా ఫాస్ట్గా చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. అప్పటికే టైం అయిపోయింది కదండి, ఇంకా ఇంటికి వెళ్ళాలనేసి అయితే ఫాస్ట్గా చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మా కార్తీక్ అయితే ఇక్కడ చూసిన వానికి ఐస్ క్రీమ్ ఒకటి ఉంటే సరిపోతుందండి. ఇంకా వాడు ఐస్ క్రీమ్ తినే వరకు కొంచెం సేపు అయితే వెయిట్ చేసాము. మొత్తం లోపల అన్ని క్లాత్సేనండి, బట్టలేనండి. ఇంకా నాకు కూడా వీడియో తీసే ఇంట్రెస్ట్ అయితే లేకుండే. ఎవరికి తెలుసో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద, ఓకేనా. ఇంకా రఫ్గా అయితే చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. వీడియో అయితే ఏం తీయలేదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ నుంచి అయితే వీడియో చూస్తున్నారు కదండి. ఈరోజు వచ్చేసి మా పెళ్లి రోజు అండి. అందరైతే విష్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరైతే విష్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మార్నింగ్ నుంచి అయితే చూస్తున్నారు కదండి వీడియో. ఇప్పుడే బల్కంపేట ఎల్లమ్మ గుడికి వెళ్ళేసి అయితే ఇంటికైతే వచ్చేసామండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి, ఓకేనా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. విషెస్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. అదండి వీడియో. యానివర్సరీకి అయితే ఇదైతే డ్రెస్ అయితే కొన్నానండి. ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. కాటన్ అండి, ప్యూర్ కాటన్, చాలా బాగుంది, కంఫర్ట్గా. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా మా వారు వచ్చేసి ఒక చిన్న పేస్ట్రీస్ ఉంటాయి కదండి, కేక్ అయితే వద్దని చెప్పానండి. ఇంట్రెస్ట్ లేదు కేక్ తినాలనేసి అయితే. ఇంకా మామూలుగా పేస్ట్రీస్ ఉంటాయి కదండి, అవైతే తీసుకొచ్చి ఇంకా అదే కట్ చేసి నలుగురం అయితే కొంచెంగా తినేసామండి. స్పెషల్ ఏం చేశానో చెప్పలేదు కదండి మీకు. మామూలుగా చికెన్ కర్రీ చేశానండి, మళ్ళీ రైస్, మళ్ళీ పెరుగు, అంతేనండి. సింపుల్గా అయితే అలా చేసుకున్నాము. వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియోని మాత్రం లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి. ఒక లైక్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి, విషెస్ చెప్పడం మర్చిపోకండి. వీడియో కొంచెం లేట్గా పెట్టానండి, ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యి విషెస్ చెప్పండి. మరి ఉంటాను ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుందండి ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ అండి, బాయ్.